యథార్థత గురించి చెప్పాలనుకుంటున్నాను. యథార్థత యథార్థత అనేది చాలా మన యొక్క జీవితంలో చాలా ఇంపార్టెంట్. కానీ యథార్థత అనేది మనకు అందరిలో ఉంటుంది. కానీ ఎవరమో ఒకరము యథార్థంగా ఉండడము, యథార్థంగా జీవించడము. యథార్థత అనే దానికి ఎవరో ఒక్కరు దానికి ఖచ్చితంగా నిరూపించుకుంటారు. అందరము నిరూపించుకోవాలంటే అది చాలా కష్టం. యథార్థత అనే దాని గురించి అయితే మనం సామెతల గ్రంథంలో తీసుకున్నట్టయితే ఆ 11వ అధ్యాయము 3వ వచనంలో యథార్థవంతుల యథార్థత వారి త్రోవ చూపించును. యథార్థవంతులకు యథార్థవంతులకు వారి త్రోవ చూపించును అని చెప్పి మనకి క్లియర్ గా కనపడుతుంది. అయితే దేవుడు నిజంగానే ఆ యథార్థంగా అంటే ఉండగలుగుతాం కొంతమంది ఉండలేం. బయట ఒకటి మాట్లాడుకుంటాము, లోపల ఒకటి అనుకుంటుంటాం. క్లియర్ గా కుటుంబాలలో కూడా కరెక్ట్ గా యథార్థంగా ఉండలేకపోతున్నాం. ఫ్రెండ్షిప్ లో కూడా యథార్థంగా ఉండలేకపోతున్నాం. ఎప్పుడైతే యథార్థంగా మనం ఉంటామో నిజంగానే దేవుడు ఈ యథార్థంగా ఉండే వాళ్ళకు ప్రతి ఒక్కటి నిజంగా యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయనకి ఇష్టలు అని కూడా మనం వాక్యంలో చూసుకుంటాం. యథార్థంగా ప్రవర్తించే వారు కూడా ఆయనకి ఇష్టలు అని చూసుకుంటాము. అదే విధంగా యథార్థంగా ప్రవర్తించేవాడు నిర్భయంగా ప్రవర్తించును. అంటే ఈ యథార్థతగా ఉండే వాళ్ళకు అన్ని కరెక్ట్ గా జరుగుతాయి. ఎప్పుడైతే యథార్థత లేదో మనసులో ఒకటి పెట్టుకొని ఒకటి, కొన్నిసార్లు మనం ఎదురుగానే మాట్లాడుతూ ఉంటాం కొంతమందితో, మనసులో ఒకటి పెట్టుకుంటాం, పైకి ఒకటి మాట్లాడుతుంటాం. ఇంకోటి అది ఉన్నది కూడా కరెక్ట్ గా క్లియర్ గా మనం చెప్పలేకపోతామేమో. ఆహా, ఇది ఉంది అన్నది కూడా మనం కరెక్ట్ గా చెప్పలేకపోతాం. సగం మనసులో పెట్టుకొని సగం బయటకు ఉంటాము, లేకపోతే సగము వాళ్ళతో క్లియర్ గా మన యొక్క విషయాలను కానీ పంచుకోలేకపోతాం. ఇది నాకైతే బాగుండు కదా అన్నట్టుగా కూడా కొంచెం ఆలోచన చేస్తూ ఉంటాం. ఆ విధంగా కూడా మనము దేవునితో తప్పు చేసిన వారం అవుతామేమో. యథార్థత అని అంటే మన మనసులో ఏం లేకుండా క్లియర్ గా ఉండేదే యథార్థత అనేది మనలో. కానీ ఏ ఒక్కరము కొంతమందిలో ఒక్కరుంటారు అనేది. కాబట్టి ఈ యథార్థతలో ఉన్నవి చాలా మనకు జరుగుతాయి. ఎంత యథార్థంగా ఉంటే మనకు జరగాల్సినవి చాలా ఉంటాయి. యథార్థవంతుల నోరును వాటిని విడిపించును. యథార్థవంతుల నోరు కూడా మనల్ని విడిపిస్తది అనేది దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు. యథార్థంగా ప్రవర్తించేవాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు. అప్పుడే మనము దేవుని యందు భయభక్తులు గలవారంగా జీవిస్తాం అనేది మనలో ఒకటి ఉంటుంది. యథార్థవంతులు ఒకరి యందు ఒకరు దయ చూపుదురు. ఇదే సామెతల గ్రంథంలోనే మనం చూసుకుంటే నిజంగానే యథార్థత అనేది మనలో ఉంటే ఇవన్నీ ఒకటి భయభక్తులు కలిగి జీవిస్తాము. ఇంకోటి యథార్థవంతుల నోరు వారిని విడిపించును. యథార్థంగా ప్రవర్తించేవారు ఒకరి యందు ఒకరు దయ చూపుతారు. మనలో ఎలాంటి కల్మషం కావటం లేకపోతే దయా జాలి గుణం అనేది కూడా వస్తుంది అనేది మనము ఇక్కడ బైబిల్ వాక్యంలో చూసుకుంటాం. అదే విధంగా యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. నిజంగానే యథార్థంగా ఉంటే వాళ్ళ యొక్క గుడారంలో కూడా ఎలాంటి ఇబ్బందులు, కష్టాలు, నష్టం అనేది కూడా రాదు అనేది కూడా మనకు దేవుడు ఇక్కడ హెచ్చరిస్తూ ఉన్నారు. ఇంకోటి యథార్థవంతుల ప్రార్థన ఆయనకు చాలా ఇష్టం అంట. యథార్థవంతులు ఉండి మోకరిస్తే దేవ నిజంగానే మనసులో ఉండేదంతా ఏదైతే ఉంటుందో మనం ఏం చేయకుండా ఏ విధమైన తప్పులు, ఏ విధమైన కల్మషం లోపల పెట్టుకొని ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన దేవుడు కూడా వినడు అనేది మనం చూస్తూ ఉంటాం. కాబట్టి యథార్థంగా దేవా నిజంగానే శత్రువుల కోసం ప్రార్థించాలి, అనేకుల కోసం ప్రార్థించాలి. ఇవన్నీ మనం బైబిల్ మనకు ఎంతగానో నేర్పుతుంది. నిజంగానే యథార్థంగా ఉండడం ద్వారా ఏ విధంగా మనం ప్రార్థించగలుగుతాం, మన యొక్క ప్రార్థన దేవుడు ఏ విధంగా వింటాడు అనేది కూడా మనకి ఇక్కడ చూపబడతా ఉంటుంది.
అదే విధంగా యథార్థవంతుల త్రోవ రాజ్య మార్గం. నిజంగా ఎంత గొప్పగా దేవుడు ఇక్కడ మనకు చెప్తూ ఉన్నాడు. యథార్థంగా ఉంటే మన యొక్క త్రోవలు కూడా రాజ్య మార్గంగా ఉంటాయి అనేది మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. నిజంగానే ఇంత మంచి గొప్పగా నిజంగానే యథార్థంగా ఉంటే ఎన్ని లాభాలు జరుగుతాయి అనేది మనం బైబిల్లో చూసుకుంటే నిజంగా చాలా గొప్పగా ఆ ఆ యొక్క విషయాలు మనకు కనపడుతూ ఉంటాయి. యథార్థంగా ఉంటే ఎన్ని జరుగుతాయా? నిజంగానే జరుగుతాయి యథార్థంగా ఉంటే. నేను కొన్ని కొన్ని విషయాలను కొంతమంది చూసినప్పుడు కొంతమంది ఉన్నప్పుడు కొంతమంది యథార్థంగానే ఉంటారు, కొంతమంది అసలు ఉండలేరు. నిజంగానే ఎదురుగానే మాట్లాడుతుంటారు, మనకు కనిపిస్తూ ఉంటది వీళ్ళు మనతో ఏం మాట్లాడుతుంటారు, వీళ్ళు కరెక్ట్ చెప్తున్నారా లేదా అనేది ఎదురుగా ఉన్న వాళ్ళం కొంతమంది మనం గెస్ చేయగలుగుతుంటాం. కానీ వాళ్ళు ఏదో కవర్ చేయాలని ఏదేదో విధాలుగా మనల్ని మాట్లాడుతూ ఉంటారు, కానీ మనం అది గమనిస్తూ ఉంటాం, కానీ వాళ్ళు అది తెలుసుకోరు. కాబట్టి కొంతమంది విషయాల్లో మనం చెప్పగలుగుతాం, అరే వాడు ఎంత యథార్థంగా ఉన్నాడు, నిజంగానే ఎంత యథార్థంగా మాట్లాడతాడు, ఆ అందుకోసమే వానికి ఇట్లా అయింది, అందుకోసమే వాడు బాగున్నాడు, అందుకోసమే వాడు వర్దిల్లింది, అందుకోసమే వాని మనసులో ఏం లేదు అని మనం ఈ మధ్యలో చూస్తున్నప్పుడు కూడా నిజంగానే సంఘాలలో క్రైస్తవుల మధ్య విశ్వాసుల మధ్య అక్కడిక్కడ చూస్తూ ఉంటాం. ఆ సిస్టర్ చర్చికి వచ్చినప్పుడు కూడా ఆ సిస్టర్ అని పలకరిస్తారు, మంచిగా ఉన్నారా బాగున్నారా అంటారు. కానీ మనము ఉండే విధానం బట్టి కానీ లేకపోతే ఒకవేళ అందరికన్నా కొంచెం ఎక్కువ మంచిగా ఉన్నా, అందరికన్నా ఎక్కువ మంచిగా పాట పాడినా, లేకపోతే అందరికన్నా ఎక్కువ వాక్యం మంచిగా చెప్పినా, లేదంటే అందరితో కలివిడిగా ఉన్నా ఈమె అట్లా అని చెప్పి మళ్ళీ వెనుక నుంచి కూడా వేరే వేరే తిప్పడుపు మాటలు కూడా మాట్లాడే వాళ్ళని కూడా మనం చూస్తూ ఉంటాం. సరేలే, ఒక పాస్టర్ తీసుకున్నాం, మంచి వాక్యం చెప్పి అందరిలో బాగున్నాడు అనుకోండి, మంచిగా చెప్తున్నాడు అని మాత్రం యథార్థంగా ఎవరు ఒప్పుకోరు. కొంతమంది ఆ ఏం చెప్పిండు ఆయన, దీని నుంచి ఇది చెప్పలేదు, దాని నుంచి అది చెప్పలేదు అని కూడా అనుకుంటూ ఉంటారు. కాబట్టి ఇలాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి సమాజంలో కూడా. కుటుంబాలలో కూడా కొన్నిసార్లు ఏమవుతుందంటే ఉమ్, తల్లిదండ్రుల ప్రేమ కూడా కొన్నిసార్లు చిన్నోని మీద పెద్దోని మీద అని చెప్పి కొన్ని కొన్ని ఫ్యామిలీస్లలో నేను చూస్తూ ఉంటా. ఒకరి మధ్యలో ఒకలాగా, ఒకరి మధ్యలో ఒకలాగా అని, అంటే వాళ్ళు ప్రవర్తించే ప్రవర్తనను బట్టి కూడా చూపగలుగుతారు పేరెంట్స్ అయితే, కుటుంబాల మధ్యలో అయితే. ఇంకా స్నేహితుల మధ్యలో వస్తేనేమో స్నేహితులు ఏం చేస్తారో వానికి పెట్టినంతసేపే నా వాడు నేను అని గొప్ప చెప్పుకుంటారు స్నేహితుల మధ్యలో అయితే. ఆ పెట్టలేదు అనుకోండి వెంటనే దూషించేటట్టుగా కూడా ఉండే స్నేహితులు ఉంటారు. అదే విధంగా కుటుంబం మధ్యలో ఆ విధంగా ఉంటది, స్నేహితుల మధ్యలో ఆ విధంగా ఉంటది, సంఘాలలో అయితే ఈ విధంగానే ఉంటది. సంఘంలో అయితే ప్రతిరోజు మనం వింటున్నాం, వాక్యం వింటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, నిజంగానే అందరం మోకరించి ప్రార్థన చేస్తాం, ఎంత దేవునితో అయితే నిజంగానే ఎంతో గొప్పగా వేడుకుంటాం దేవునితోని. కానీ నిజంగానే మనసులో మళ్ళీ ఏదో పెట్టుకొని ఉంటారు వాళ్ళు. వాళ్ళని చూస్తే నాకు నిజంగానే అనిపిస్తది, ఈమె ఇంతగానో ప్రార్థన చేస్తుంది, ఈమె ఇంతగానో వాక్యం చెప్తుంది, అరే ఈమె దేవుని అందు ఇంత విశ్వాసం ఉంది, కానీ మనసులో ఏదో కపటం పెట్టుకొని ఉంటది. అలాంటివి మనకు కొన్నిసార్లు కొన్ని కొన్ని సందర్భాలలో కనిపిస్తది. అప్పుడే అనాలనిపిస్తది, అయ్యో నిజంగా ఇంత ఉండి దేవునితో విశ్వాసంగా ఉండలేకపోతున్నాం కదా అని. అంటే దేవునికి స్థిరంగా నిలబడలేకపోతున్నాం. ఆ మనసు కావాలని దేవుని మనం అడిగినాం అనుకోండి, ఖచ్చితంగా దేవుడు మనకు దయచేస్తాడు అనేది ఒక విశ్వాసం మనలో ఉంటే ఖచ్చితంగా దేవుడు దయచేస్తాడు. అందుకనే నిజంగానే యథార్థంగా ఉంటే ఎన్ని విషయాలు, ఎన్ని పనులు మనకి జరుగుతాయి అనేది మనకు ఈడ అర్థమవుతుంది. యథార్థంగా ప్రవర్తించే వారు ఆయనకి ఇష్టలు అంటారు. నిజంగానే ఆయనకి ఇష్టలుగా ఉండాలంటే యథార్థంగా ప్రవర్తించడం చాలా మంచిది. ఆ, యథార్థవంతుల నోరు ఆయన విడిపించడు. మనం ముందు చూసుకున్న విధంగా అయితే నిజంగానే ఏదైనా తప్పు చేసినా, ఏదైనా ఇది చేసినా ఉమ్, అన్ని విషయాలలో దేవుడు మనకు హెల్ప్ చేస్తాడు అనేది మనం ఇది చూసుకుంటున్నాం. తర్వాత యథార్థంగా ప్రవర్తించేవారు యెహోవాయందు భయభక్తులు, అంటే ఆ విధంగా ఉంటేనే భయభక్తులు కలిగి జీవిస్తాం మనం అనేది కూడా. యథార్థంగా ఉండేవారు యెహోవాయందు ఉమ్, భయభక్తులు గలవాడు అని మనం ఇక్కడ చూసుకుంటున్నాం. అదేవిధంగా యథార్థవంతులు ఒకరి యందు ఒకరు దయ చూపుదరని మనం ఇంతకుముందు చూసుకున్న విధంగా నిజంగానే యథార్థంగా ఉంటేనే ఒకరి యందు ఒకరు మనం ప్రేమ చూపగలుగుతాం. ఒకరితో ఒకరు వాళ్ళ పరిస్థితులు ఏమున్నా అర్థం చేసుకుని వాళ్ళకు మనం హెల్ప్ చేయగలిగే గుణము మనలో ఉంటుంది యథార్థంగా ఉంటేనే.
తర్వాత యథార్థవంతుల గుడారం కూడా వర్ధిల్లును. అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, ఒకే గుడారంలో కూడా ఆ తల్లిదండ్రులు కానీ, అన్న చెల్లెల మధ్యలో కానీ, అక్క చెల్లెల మధ్యలో కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే ప్రేమలు చల్లారిపోతాయి. ఉమ్, మాట్లాడుకోలేక కుటుంబాలలో గొడవలు, యథార్థంగా ఉండలేకపోతాం. అన్న పిల్లలు చెల్లెలు చూడరు, చెల్లెలు పిల్లలు అన్న చూడరు. ఎవరి సంసారం వాళ్ళదే అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉండడం, ఇవన్నీ కొన్ని జరుగుతూ ఉంటాయి. కానీ యథార్థంగా ఉన్నప్పుడు ఆ యొక్క గుడారము వర్ధిల్లుతుంది అనేది చెప్పి దేవుడు నిజంగా ఎంత స్పష్టంగా మనకు ఆ అదే సామెతల గ్రంథంలో మనకు 14:11 చెప్తూ ఉన్నాడు. కాబట్టి కొన్ని విషయాలు మనం నిజంగానే యథార్థంగా ఉంటే ఎన్ని గొప్ప కార్యాలు మనకు జరుగుతాయో. ఎంతో ఇబ్బందుల్లో ఉన్నా కూడా మనం యథార్థంగా ఉన్నాం అనుకోండి, నిజంగానే దేవుడు అది హెల్ప్ చేస్తాడని అందరం విశ్వసించినాం అనుకోండి, ఖచ్చితంగా దేవుడు నిజంగానే ఆ యథార్థత. ఒక్కసారి నేను సామెతలు చదువుతున్నప్పుడు అనిపిస్తుంది, అయ్యో నిజంగానే నేను ఇంత యథార్థంగా ఉండలేకపోతున్నానా, దీంట్లో నా తప్పులన్నీ కనిపిస్తా ఉంటాయి. అయ్యో నేను ఈ రోజు వాళ్ళతో అబద్ధం చెప్పిన, అయ్యో ఈ రోజు నేను ఇట్లా ఉన్నాను. నిజంగానే యథార్థంగా ఉండడం నేర్చుకోవాలి. రోజు కొన్ని కొన్ని రోజు ఒక 5 నేర్చుకోవాలి ఈ బైబిల్ ప్రకారంగా అని అనుకుంటాం. కానీ సాతానుడు ఏదో ఒక రకంగా ఏదో ఒక చిన్న విషయంలో తప్పిపోతూ ఉంటాం. అప్పుడు అనిపిస్తది, ఆహా నేను ఇది చేసినాను కదా అని అన్నట్టుగా అనిపిస్తది. కానీ మళ్ళీ వెంటనే క్షమాపణ అడిగి, దేవా నిజంగానే నేను అది చేసేది లేదు. అంటే ఆ యొక్క చిన్న పని కోసం కూడా మనం అబద్ధం ఆడడం, లేకపోతే వాళ్ళ యందు ప్రేమ చూపించలేకపోవడం, వాళ్ళతో మనం కలిసి సరిగా ఉండలేకపోవడం, ఈ విధంగా కొన్ని చేస్తా ఉంటాం. కాబట్టి అవి కూడా తగ్గించుకోవాలా అనేది ప్రతిరోజు నేను దేవుణ్ణి అయితే, నిజంగా దేవా నాకు యథార్థంగా ఉండే మంచి హృదయాన్ని నువ్వు నాకు దయచే దేవా, నిజంగానే యథార్థంగా ఉంటే ఇన్ని గొప్ప కార్యాలు మా మధ్యలో జరుగుతాయా అనేది దేవునితో నేను ఎప్పుడు ప్రార్థన చేస్తూ అడుగుతూ ముఖాముఖిగా దేవునితో అడుగుతున్నట్టుగానే నేను మాట్లాడుతూ ఉంటాను. అదే విధంగా అదే బుద్ధిహీన ఇంకొక వాక్యం మనం చదువుతున్నాము, సామెతలు 19:1 వచనము. బుద్ధిహీనుడైన తన పెదవులతో మూర్ఖంగా మాట్లాడు వానికంటే యథార్థంగా ప్రవర్తించేవాడు దరిద్రుడే శ్రేష్ఠుడు. నిజంగా ఎంత మంచిగా చెప్పి ఉన్నాడు దేవుడి వాక్యము. బుద్ధిహీనుడైన తన పెదవులతో మూర్ఖంగా మాట్లాడు వానికంటే యథార్థంగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు. నిజంగానే కదా దేవుడు ఎంత మంచిగా చెప్తున్నాడు. యథార్థంగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు అంట. నిజంగా యథార్థంగా ఉంటారు. కొన్నిసార్లు మనము రోడ్డు పక్కల అక్కడ ఇక్కడ కొంతమంది భిక్షగాలను కానీ, రోడ్డు పక్కల కొంతమంది వేరే వాళ్ళని చూస్తుంటే వాళ్ళు ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తుంటారు. ఇంకా మనసులో ఏం పెట్టుకోరు వాళ్ళని. వాళ్ళు వాళ్ళని గమనిస్తూ ఉంటే, వాళ్ళ మాటలు వింటుంటే, ఏదన్నా అడుగుతూ ఉంటే మొత్తం చెప్పేస్తారు. ఇంకా వాళ్ళ మనసులో ఏం ఉండదు, దాచిపెట్టుకొని మీకు చెప్పాలనా వద్దా అనేది కూడా చెప్పరు. వాళ్ళకి జరిగిన పరిస్థితి, వాళ్ళకి ఏమున్న పరిస్థితి ఇంకా అయిపోయింది, నా చివరి దినాలు అనుకుంటారో ఏదనుకుంటారో కానీ మనసులో ఏది పెట్టకుండా వాళ్ళు మాట్లాడుతుంటారు చూడు, వాళ్ళ మాటలు వింటుంటే చాలా బాధగా అనిపిస్తుంది. ఆహా నిజంగా ఈమె ఉన్నది ఉన్నట్టు చెప్పింది కదా, నిజంగా ఈమె పరిస్థితి ఇట్లా ఉందా, వీళ్ళ పరిస్థితి ఇట్లా ఉందా అని అనేది గమనిస్తూ ఉంటాం మనం. అప్పుడే వాళ్ళ ఫేస్ లో కనిపిస్తది, అయ్యో అని అనుకుంటాం. అప్పుడు మనం బాధపడుతూ ఉంటాం. కానీ నిజంగానే ఆ, దేవుడు నిజంగానే వాళ్ళే శ్రేష్ఠులు అని చెప్తున్నాడు. కాబట్టి ఆ నిజంగా ఈ వాక్యం నాకు చాలా మంచిగా అనిపించింది. ఆ, ఈ నిజంగా ఈ వాక్యాన్ని కూడా ఒకసారి కొంచెం చదువుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు ఒకసారి నేను. అదే విధంగా అదే విధంగా యథార్థంగా ఉంటేనంట మనము యథార్థ యథార్థ వర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. నిజంగా యథార్థంగా ఉండే వారి పిల్లలంట, యథార్థంగా మనం ఎప్పుడైతే ఉంటామో వారి పిల్లలు మన తర్వాత కూడా, అంటే వారి తర్వాత కూడా ధన్యులగుదురు. అంటే ఈ యథార్థత అనేది ఎన్ని విధాలుగా పనిచేస్తుంది. ప్రేమ చూపిస్తుంది, దయ చూపిస్తుంది, మన గృహంలో తోడై ఉంటుంది, మన గృహం మన పిల్లలకు ఈ విధంగా అన్ని విధాలుగా సహాయం చేస్తది అనేది ఇందులో మనకు క్లియర్ గా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. తదనంతరం అంటే ఇప్పుడే కాదు మనం చూసుకునేది, కాబట్టి మన తర్వాత కూడా మన పిల్లలకు కూడా ఆ అది మంచి చూపిస్తది అనేది ధన్యులగుదురు అని దేవుడు నిజంగానే ఇక్కడ క్లియర్ గా మనకు చెప్తూ ఉన్నాడు.
కాబట్టి నిజంగానే యథార్థత అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మనం ఇక్కడ చూసుకుంటే మనకు కనిపిస్తుంది. అదేవిధంగా యథార్థవంతులకు ప్రతిగా విశ్వాసఘాతకులు కూలుదురు అని అనేది కూడా ఇక్కడ ఉంది. నిజంగానే ఆ ఈ యొక్క వాక్యం మనం అదే విధంగా ఇక్కడ చూసుకుంటే సామెతలు 20:18 కూడా చూసుకుంటే యథార్థవంతులకు ప్రతిగా విశ్వాసఘాతకులు కూలుదురు అని కూడా మనకి ఇక్కడ ఒక వాక్యం చూపింపబడుతుంది. ఇంకొకటి లాస్ట్ గా మనం ఇంకొక వచనం చెప్పుకొని దీన్ని ముగించుకుందాం. యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరచుకొనును. లాస్ట్ది నేను చదువుతున్నది. యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరచుకొనును అని చెప్పి మనకి ఇక్కడ క్లియర్ అది. యథార్థంగా ప్రవర్తించే వారి పట్ల దేవుడు నిజంగానే ఆ నేను ఇంకొకటి అనుకుంటే యోగు కూడా తను కదా ఎంత యథార్థంగా ఉంటాడు యోగు కూడా. వాళ్ళ భార్య వచ్చి నిజంగానే నువ్వు ఇంకా విశ్వాసం వీడవా, నువ్వు ఇంకా యథార్థత వీడవా అని చెప్పి నిజంగా యోగుని అంటుంటే ఆ వాక్యం చదువుతుంటే కూడా చాలా ఇదిగా అనిపిస్తుంది. అంత యథార్థంగా ఉండడానికి కారణం యోగు నిజంగానే. తర్వాత కూడా తను ఎంత అభివృద్ధి చెందడం మనం అవన్నీ చూసుకుంటే ఆయన అంత కష్టంలో అంత ఇబ్బందిలో ఉన్నప్పుడు కూడా ఆ యథార్థతను వీడలేకపోతుంటాడు నిజంగానే. ఆ ఆ విధమైన మనసు దేవం మాకు ఎప్పుడు దయచేస్తావు అనేది ఎప్పుడు అనుకుంటా నేను నిజంగానే. ఒక్క చిన్న కపటము కల్మషము మాలో లేకుండా నిజంగానే దేవం మాకు ఇది దయచేయాలని చెప్పి ప్రతి దినము ప్రార్థిస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరిలో కూడా అది ఇవ్వండి దేవా అని అన్నాను. ఆ యథార్థంగా ఉండేవారి చూస్తున్నాం అనుకోండి మనము నిజంగానే చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు వాళ్ళు. నిజంగా చిన్న కష్టం వచ్చినా కూడా టేక్ ఇట్ ఈజీ లాగా తీసుకొని కూడా ఉంటారు వాళ్ళు. ఎందుకంటే అవన్నీ ఇవి వస్తుంటాయి పోతుంటాయి అన్నట్టుగా కూడా చూసుకుంటారు. ఆ విధంగానే యోగు కూడా ఆలోచన చేసిండేమో. నిజంగానే అయిపోయింది ఇంకేం చేస్తాం మనం. ఖచ్చితంగా దేవుని నమ్ముకున్నాం కాబట్టి దేవుని పట్ల దేవుని యందు విశ్వాసంతో ఉన్నాం కాబట్టి కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఓర్చుకోవాలా అనేది మనలో గట్టిగా దృఢంగా ఉంది అనుకోండి. దేవుడే అన్ని ఇచ్చేవాడు. కష్టాన్ని దేవుడే ఇచ్చేవాడు, నష్టాన్ని దేవుడే ఇచ్చేవాడు, అనారోగ్యత దేవుడే ఇచ్చేవాడు, మనకు మంచి ఆరోగ్యం కూడా దేవుడే ఇచ్చేవాడు. మనం అభివృద్ధి చెందాలన్నా నష్టపోవాలన్నా అన్ని దేవుని చేతిలో ఉన్నాయి. ఆయనే మనల్ని సృజించినాడు కాబట్టి మనము ఈ విధంగా అన్ని ఆయననే చూసుకుంటాడని వదిలేసినాం అనుకోండి, ప్రతిదీ ఆయననే మన యొక్క త్రోవను చూపిస్తాడు అనేది నేనైతే గట్టిగా విశ్వాసంతో నమ్ముతాను. కష్టం వచ్చినా కూడా నేను దేవా నిజంగానే ఈ కష్టం ఎందుకోసమైతే వచ్చిందో నీకైతే నేను మొరపెడుతున్న ప్రభా, నాకు ఈ యొక్క కష్టాన్ని తీర్చు అని చెప్పి నేను దేవునితో మాట్లాడుతుంటా. ఇంకా అదే విధంగా ఒకవేళ ఏదైనా ఇబ్బంది కలిగింది ఫ్యామిలీలో, ఒకవేళ ఆర్థిక పరిస్థితి కలిగింది, ఇబ్బంది కలిగింది అని అనుకో, ఉండొచ్చు ఈ మంత్, ఒకవేళ నెక్స్ట్ మంత్ పోవచ్చు అని అనుకుంటా. అట్లా కొన్నిసార్లు అనుకుంటాను, కొన్నిసార్లు ఖచ్చితంగా దేవా మళ్ళా అనిపిస్తది. ఆహా నాకు వచ్చిందా అని అనుకొని కొంచెం టెన్షన్ పడి తర్వాత వెంటనే దేవునితో దేవా నేను ఏదైనా తప్పు చేస్తే క్షమించు, ఒకవేళ నేను ఎవరి గురించి వేరే విధంగా మాట్లాడితే క్షమించాను ఎప్పుడు వెంటనే మనసులో అనుకొని, మరి నేను ఒక 2 నిమిషాలు నా మనసులో నేనే వాళ్ళ పట్ల నేను తప్పు మాట్లాడాను, తప్పు ఉద్దేశంతో ఉన్నా, నేను నన్ను క్షమించు దేవా అని చెప్పి వెంటనే క్షమాపణ కోరుకుంటాను. వెంటనే ఒకవేళ వాళ్ళెదురుగా కూడా వెంటనే చెప్పేస్తూ ఉంటా. నా ముందర కూడా నేను చాలా సార్లు మీటింగ్లలో పాల్గొంటుంటా. ఎక్కువ మీటింగ్లలో హిందూస్ల మధ్యలో నేను చాలా మీటింగ్లలో పాల్గొంటుంటా. నేను మంచిగా ఉండి యథార్థంగా ఉండి వాళ్ళతో ప్రవర్తిస్తేనే వాళ్ళు నా మాట. నేను కరెక్ట్ గా లేను, నేను కరెక్ట్ గా ఇక్కడ అక్కడ ఏదైనా చెప్పి నన్ను వాళ్ళ మధ్యలో వీళ్ళ మధ్యలో గొడవ పెట్టినాను అనుకోండి, ఎవరు నా మాట వినరు. ఈమె ఇప్పుడు ఇట్లా చెప్తుంది, తర్వాత కింగోలాగా మాట్లాడుతుంది అని అనుకుంటారు. కానీ ప్రతిరోజు ప్రతి ఉదయం ఎక్కడో ఇంకా ప్రతిదినం ఒక 2 రోజులకు ఒక్కసారి ఒక మీటింగ్, 2 రోజులకు ఒకసారి ఒక మీటింగ్ హిందువుల మధ్యలోనే ఉంటది. అప్పుడు నేను చెప్తూనే ఉంటాను వాళ్ళని. ఎవరైనా గొడవ పడిండ్రు, ఎవరైనా వచ్చి వాళ్ళ అత్త మీద అక్క మీద లేకపోతే ఒక గ్రూప్ మీద ఏదైనా గొడవలు చెప్పిండ్రు అనుకోండి, చెప్తే తిప్పలేండి సిస్టర్ ఏం కాదు కానీ అని చెప్తూ ఉంటా వాళ్ళకి. ఇంకా వాళ్ళ మధ్యలో ఆ విధంగా ఉండడం ద్వారా వాళ్ళ మధ్యలో నా మధ్యలో వాళ్ళకు చాలా మంచి ప్రేమ బాండింగ్ ఏర్పడింది. కాబట్టి హిందువులైనా కూడా చాలా మంది ముస్లిమ్స్ అండ్ హిందువులు చాలా నన్ను ప్రేమిస్తారు. ఇక్కడ నేను చేస్తున్న వర్క్ లో, జాబ్ లో
కాబట్టి అందరి మధ్యలో నేను చాలా మంచిగా ఉంటాను. నేనొక్కదాన్నే క్రైస్ ఈ క్రిస్టియన్‌గా ఉండడము, నేనొక్కదాన్నే క్రైస్తవురాలుగా వీళ్ళ మధ్యలో ఉండడము. ఆ యొక్క దేవుని ప్రేమ వారి మధ్యలో చూపాలని ప్రతి విషయంలో వాళ్ళందరితో నేను ఉండి, వాళ్ళందరికీ హెల్ప్ చేస్తుంటే, ఏ చిన్న విషయమైనా గూడా మాట విషయమా, ఏదైనా సందర్భం విషయమా, లేదంటే ఏదైనా ఆర్థిక పరిస్థితి ప్రతి విషయం గాని ఏదైనా ఉంటే గూడా ప్రతి విషయం వాళ్ళతో చూసుకోవడం, పంచుకోవడం, వాళ్ళతో మాట్లాడడం దేవుడు నాకిచ్చిన ఈ యొక్క అవకాశం, ఈ యొక్క భాగ్యం అని చెప్పి వాళ్ళ మధ్యలో ఉండి, అత్త, కోడళ్ళు మాట్లాడుతుంటారు. కోడలికి సరి చెప్తుంటా, అత్తకి సరి చెప్తుంటా. అట్లా చెయ్యకూడదు మీ అత్తమ్మ గదా! అని చెప్తూ ఉంటా. కొన్ని విషయాలు కొన్ని ఫ్యామిలీస్ గూడా చేసిన సందర్భాలు నాలో ఉన్నాయి. కొన్ని కొన్ని ఫ్యామిలీస్ చాలా విడిపోయిన సందర్భాలున్నాయి. భార్యాభర్తలు గూడా. వాటిని గూడా నేను దగ్గర తీసుకొనొచ్చి అట్లా ఉండకూడదు, ఇట్లా ఉండకూడదు అని చెప్పి కంప్లీట్‌గా పనిచేసి నిజంగా మీరు ఇలా ఎట్లా ఉండగలుగుతారక్క నిజంగానే అని అంటారు. అది దేవుని ప్రేమనే. యేసయ్య నన్ను కాపాడుతాడు. యేసయ్య నన్ను అన్ని విధాలుగా మంచిగా చూసుకుంటుండు కాబట్టి నేను ఈ విధంగా ఉండగలుగుతున్నాను అని చెప్పగలుగుతాను. నా యొక్క పరిస్థితి, నా యొక్క ఇబ్బందులు చూస్తే నిజంగానే అందరూ ఆశ్చర్యపోతారు. కానీ ఒకరోజు నేను ఆ యొక్క సాక్ష్యాన్ని పంచుకునే టైం వస్తది. ఆ రోజు నిజంగానే దేవుని చిత్తం అయితే పంచుకోగలుగుతాను అన్ని విషయాలలో. కాబట్టి దేవుడు నిజంగానే నాకు ఇచ్చిన ఈ యొక్క గొప్ప అవకాశానికి యథార్థంగా ఉండడం ద్వారా మనం ఎన్ని మేలులు, ఎన్ని గొప్ప కార్యాలు చూస్తాం సంఘంలో, సమాజంలో, స్నేహితుల మధ్యలో, కుటుంబాల మధ్యలో, భార్యాభర్తల మధ్యలో యథార్థత అనేది చాలా ముఖ్యం అనేది నేను నేర్చుకున్నా. కాబట్టి ఉండాలి అనేది కూడా చాలా ప్రయత్నం చేస్తున్నా. ఇంకేదైనా చిన్న పొరపాటు, ఇంకేదైనా చిన్న తప్పు ఉందేమో క్షమించు దేవా అని కూడా నేను దేవుణ్ణి అడుగుతూ ఉంటా. కాబట్టి నిజంగానే హిందువుల మధ్యలోనే నేను సేవ చేయడం నిజంగానే మొన్న వారి మధ్యలో కూడా ఒకసారి ఒకవేళ మంచి సాక్ష్యాన్ని పంచుకోవాలన్నది కూడా అనుకున్నాను. దేవుని చిత్తం అయితే పంచుకోవడానికి మీరందరూ ప్రార్థించండి. నేను చేస్తున్న ఉద్యోగంలో నా యొక్క కుటుంబం కోసం కూడా మీరందరూ ప్రార్థించండి. పెద్ద పెద్దవారు ఎస్ఎస్‌లో ఉన్నారు. నేను చాలా చిన్నదాన్ని. ఏదైనా తప్పుగా మాట్లాడితే కూడా క్షమించండి. ఏదో నాకు ఈరోజు మొన్న అనిపించింది ఇంతకుముందు ఒక రోజు. ఎవరైనా చెప్పితే చెప్పండి అని అంటే నిజంగానే ఒక్కరోజన్నా నేను ఒక వాక్యం పంచుకోవాలని చెప్పి ఈ రోజు ఈ యొక్క వాక్యాన్ని పంచుకుంటే ఇచ్చిన అవకాశానికి వందనాలు చెల్లిస్తున్నాను పెద్దవారికి, మరియు పాస్టర్ గారికి, మరియు పాలన్న గారికి, మరియు పెద్దలందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క చిన్న వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ టు ఆల్.